ఐదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన జగన్ను ఇంటికి పంపడమే కూటమి లక్ష్యమని శాసనమండలి ప్రతిపక్ష నాయకుడు యనమల రామకృష్ణుడు అన్నారు. కాకినాడ జనసేన ఎంపీ కూటమి అభ్యర్థిగా తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్ తేటగుంట గెస్ట్ హౌస్లో యనమలను కలిసి ప్రచార గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటు బదిలీపై నాయకులు అవగాహన పెంచుకుని ఓట్లను ఇరువురికి వేసేలా క్షేత్రస్థాయిలో కృషి చేయాలన్నారు. ప్రజాస్వామ్య రక్షణ, రాష్ట్రాభివృద్ధి కోసం కూటమి ఏర్పడిందని, లక్ష్య సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. తుని ఎమ్మెల్యే అభ్యర్థిని యనమల దివ్య, బీజేపీ నాయకుడు వెలుగుల శ్రీనివాస్, టీడీపీ నాయకుడు ఇనుగంటి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఉదయ్ శ్రీనివాస్ గారు అందరూ చూడండి, మీరంతా ఓట్లు వేయాలి. ఉదయ్ శ్రీనివాస్ గారు కాకినాడ పార్లమెంట్ జనసేన తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థి. మూడు పార్టీలు ఎక్కడున్నా ఎప్పుడు ఉన్నప్పటికీ కూడా ఎలా ఉన్నప్పుడు కానీ మీరు ఓట్లు వేయడమే కాదు, మీ వెనకాల ఉన్నటువంటి ఫ్రెండ్స్ కానీ, మీ కుటుంబాలు కానీ, మీ బంధువులు కానీ అందరి చేత కూడా ఓట్లు వేయించాలి. మంచి మెజారిటీతో ఉదయ్ శ్రీనివాస్ గారిని గెలిపించాలి. దాంట్లో మొత్తం నియోజకవర్గంలో కూడా భారీ ఎత్తున ఉండాలనేటువంటి నా యొక్క అభిప్రాయం. ఆ విధంగానే మనం పనిచేస్తున్నాం. ఈ రోజున మొట్టమొదటిగా కొన్ని నియోజకవర్గాలు కలిశారు. అదేవిధంగా ఈ రోజున నియోజకవర్గంలో ఆయన కలవడానికి, దివ్యం కలవడానికి, మీ అందరినీ కలవడానికి ఆయన ఇచ్చేశారు. ఆ విధంగా మనకి జనసేన, మనకి దిల్లో కూడా జనసేన భారీగా ఉంది. గణేష్ ఉన్నారు, మిగతా అంతా ఉన్నారు. అదేవిధంగా బీజేపీ కూడా మొన్న రాష్ట్ర నాయకులు అందరూ నాకు పరిచయం ఉన్నటువంటి వాళ్ళే. అంచేత లేదా ఇక్కడ మన జిల్లాలో ఉండేటువంటి రాష్ట్ర నాయకులు కూడా కలిసారు బీజేపీ వాళ్ళు కూడా, ఆయన కూడా వచ్చారు బీజేపీ తరఫున. అందరూ కూడా మూడు పార్టీలు కలిపి ఏకైక లక్ష్యం జగన్మోహన్ రెడ్డి ఇంటికి పంపించడమే ఏకైక లక్ష్యం. కాకినాడ పార్లమెంట్ అభ్యర్థిగా తుని జనసేన నాయకులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు మేమందరం కలిసి మోస్ట్ సీనియర్ లీడర్ అండ్ లెజెండ్ యనమల రామకృష్ణ గారిని కలవటం జరిగింది. అలాగే దివ్య గారిని కూడా కలవటం జరిగింది. రాబోయే ఎన్నికల్లో ప్రచారం ఎలా సాగాలి, ఎలా చేయాలి, తుని పార్లమెంట్ అంటే ఎంపీ అభ్యర్థిగా నేను ప్రచారాన్ని ఎలా పాల్గొనాలి అనే గైడెన్స్ అది ఇచ్చారు. ఇప్పుడు ఎలాగా ఏ స్కెడ్యూల్లో పాల్గొనాలనేది బట్టి డిస్కస్ చేసుకున్నాం. అలాగే ఇచ్చిన గైడెన్స్లోనే మేమందరం కలిసి జనసేన, బీజేపీ, టీడీపీ అందరం కలిసి ప్రచారంలో పాల్గొంటాం. అండ్ మే 13th రోజున రాబోయే ఎన్నికల్లో తుని నుంచి దివ్య గారిని హైయెస్ట్ మెజారిటీతో, అలాగే పార్లమెంట్ అభ్యర్థిగా కాకినాడ పార్లమెంట్ అభ్యర్థిగా నన్ను మీరందరూ హైయెస్ట్ మెజారిటీతో